ఎలాగైనా సువార్త ప్రకటించాలి అనే ఆశ కలిగి ఉండేదాన్ని. ఎవరితో మాట్లాడాలి అని చూసినా అందరూ సోషల్ మీడియాలో బిజీగా ఉండేవారు. అదే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నేను ఎందుకు సువార్త ప్రకటించకూడదు అని ఆలోచించా. మొదట కొన్ని సాంగ్స్ రికార్డ్ చేసి పెట్టాను సువార్త పాటలు, కానీ వ్యూస్ ఏం రాలా. తర్వాత కొన్ని టాపిక్స్ మీద నాకు ఆలోచన వచ్చి వాటి కోసం ప్రార్థన చేసి అవి వీడియోస్ తీసి పెట్టాను. నా ఫోన్ కూడా అంత మంచిది కాదు, ఏదో ఒక యాప్లో తీసి పెట్టాను. అయితే ఇన్స్టాలో కొన్ని వ్యూస్ వచ్చినాయి, చాలామంది మెసేజెస్ పెట్టారు. ఏంటా అని చూస్తే అందరూ తిడుతూనే పెట్టారు. ఏసై కోసం పెట్టాను కదా, అందరూ తిడుతున్నారు. ఏంటి ప్రభు నీ సువార్త ప్రకటిద్దామంటే నిన్ను తిట్టిస్తున్నానని చెప్పి అనుకున్నా. తర్వాత వాళ్ళు తిడుతున్నా కూడా ఆ వీడియో అంత ఫాస్ట్గా వెళ్తుంటే ఓహో బ్యాడ్ అయినా గుడ్ అయినా కామెంట్ పెడితే ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు 10% మంది తిడితే మిగతా వాళ్ళందరికీ కూడా సువార్త వెళ్తుంది కదా అనే ఆలోచనతో నేనేం భయపడలా. మొదట కొంచెం బాధపడ్డాను, కొంతమంది ఫోన్లు చేసి భయపెట్టడానికి ట్రై చేశారు కూడా హైందవ్యులు, అయినా నేనేం భయపడలా. నిండా ములుగునోడికి చలేంటి, రాకుల్లో బుర్ర పెట్టిన తర్వాత రాకుల పోటీకి ఎవరు భయపడరు కదా, నేను అస్సలు భయపడలా. అలా వీడియోస్ తీస్తూనే ఉన్నాను. ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు ఏ కామెంట్ పెడితే వాళ్ళకి బైబిల్లో ఏ వాక్యం పనికొస్తుందో అది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేదాన్ని. చాలామంది అయితే చాలా వ్యూస్ వచ్చినాయి. నాకు 52 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు అప్రాక్సిమేట్గా 18,000 దాటేశారు. యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే వ్యూస్ వస్తున్నాయి. ఒక్కటే ప్రార్థన, నా సొంత మాటలు ఏమీ కాదు ప్రభువా, నీ మాట నా నోట నుంచండి, ప్రజలతో మాట్లాడండి అని ప్రార్థన చేసేదాన్ని. కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా నీ ద్వారా దేవుడు మాతో మాట్లాడాడమ్మా అంటే అసలు నా ఇంట్లో వాళ్ళే నా మాట వినరు ప్రభువా, అలాంటి నా మాటల కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా, ఎంతమంది నా మాటలు వింటున్నారా, నువ్వు ఏదైనా చేయగలవయ్యా అని దేవుడిని నేను స్తుతిస్తున్నాను.